ప్రియాంక గాంధీపై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ దేశానికి క్షమాపణ చెప్పాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మహిళా జాతిని అవమానించేలా మాట్లాడడం తగదన్నారు. వారి యావత్ నాయకత్వం, దేశంలో ఉన్న నాయకత్వం అంతా కూడా ఈ దేశానికి క్షమాపణలు చెప్పి ఇటువంటి దిగజారుడు పరిస్థితుల్ని, దేశ సంస్కృతిని దిగజార్చే విధానంలో భారతీయ జనతా పార్టీ పోలుతున్నందుకు సిగ్గుపడాలి. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళంతా ముక్త కంఠంతో ఖండించారు. ఇది స్త్రీ పైన గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, దేశం కోసం త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు గురించి ఆ రకంగా మాట్లాడటం అనేది ఈ దేశం మీద ప్రేమ భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా జీర్ణం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. సో అటువంటి పరిస్థితుల్లో క్షణికావేశాల్లో కొద్దిమంది యువజన కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన దాడి చేశారనేటువంటి వార్త తెలుసుకున్న వెంటనే మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ నేను వారితో కూడా మాట్లాడిన వెంటనే నాకు తెలిసి ఇక్కడ రాగా, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడిన వెంటనే ఇప్పుడే నాకు తెలియగానే వారు ఎవరికీ తెలియదు అసలు ఈ సంఘటనకు సంబంధించి. కొద్దిమంది తాత్కాలికమైనటువంటి ఆవేశంతో ప్రియాంక గాంధీ గారి పైన అన్న మాటలు తట్టుకోలేక గాంధీ భవన్ అదే భారతీయ జనతా పార్టీ పైన దాడి చేసిన దాన్ని తెలుసుకొని వాళ్లు కూడా వెంటనే ఖండించారు. దాన్ని పిసిసి ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖండిస్తూ ప్రకటన చేశారు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడారు. వారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మనది గాంధేయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు ఇది. రాజకీయ పార్టీల కార్యాలయం పైన దాడులు చేసేటువంటి సంస్కృతి కాదు మంది. అలాగని ఎవరి మీద కూడా దాడి చేసే సంస్కృతి కాదు మంది. అహింసా మార్గంలో, గాంధీయిజంలో అవతల వాళ్ళు చేసిన తప్పుల్ని బహిరంగంగా ఎత్తి చూపుతూ ప్రజల దృష్టికి తీసుకుని వచ్చి ప్రజాస్వామ్యంలో తప్పు చేసినటువంటి వాళ్ళని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టడం తప్ప భౌతిక దాడుల్ని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రోత్సహించదు. ఈ రాష్ట్రంలో ఇందిరమ రాజ్యం ప్రజాప్రభుత్వం పాలన చేస్తా ఉంది. ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడేటువంటి బాధ్యత మా బాధ్యత. లా అండ్ ఆర్డర్ వరకు సంబంధించినంత వరకు ఎవరైనా ఒకటే, చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. రాజకీయ పార్టీల కార్యాలయాలపైన దాడులు చేసేదాన్ని పూర్తిగా పార్టీ పరంగా అటు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, అధ్యక్షులు నేను కానీ, లేకపోతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా మంత్రి అందరూ కూడా పార్టీకి సంబంధించినంతా కూడా దీన్ని ఖండిస్తూ ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చెప్తూ, అది ఏ పార్టీ అయినా సరే, అది కాంగ్రెస్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో, దేశంలో మన భావాలని స్వతంత్రంగా వ్యక్తపరచుకోవడానికి భావస్వేచ్ఛ కల్పిస్తూ భారత రాజ్యాంగం అన్ని హక్కులు కల్పించింది. వాటిని వినియోగించుకొని ప్రజల మధ్యలోకి వెళ్లి ప్రజల ఉన్న తప్పులను చెప్పటం తప్ప భౌతిక దాడులు చేసేటువంటి పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ఎవరిని ఉపేక్షించేది లేదు. అది మా వాళ్లు బీజేపీ మీద ఆ కార్యాలయం పైన దాడి చేసినా, లేకపోతే వాళ్లు గాంధీ భవన్ పైన దాడి చేసినా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు. అందరికీ ఒకటే చట్టం వచ్చింది. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని
చాలా పటిష్టంగా రాష్ట్ర అభివృద్ధి కోసం నిక్కచ్చిగా పనిచేసుకుంటూ ముందుకు పోతుంది. భారతీయ జనతా పార్టీ సంబంధించి కొద్దిమంది నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలను కూడా విన్నాను. వారికి కూడా నేను చెప్తా ఉన్నాను, ముందుగా మీ పార్టీ సంబంధించిన నాయకులకి బుద్ధి చెప్పండి, ఓ సంస్కృతి సంస్కారాన్ని నేర్పండి. భారతీయ సంస్కృతి మాదే అని చెప్పుకుంటూ దాని మీద బతుకుతూ దాని మీద ఓట్లు అడుగుతూ ఆ సంస్కృతిలో మహిళలను గౌరవించేది ఉంటే ఆ మహిళలను గౌరవించకుండా ఒక గౌరవ పార్లమెంటు సభ్యురాల గురించే మీ సభ్యుడు పోటీ చేసి అట్లా మాట్లాడుతూ ఉంటే గత 2 రోజుల నుంచి మీరు కళ్ళు మూసుకొని నిద్రపోతా ఉన్నారా? ఇంతవరకు మీరు బయటకు వచ్చి ఎందుకు ఖండించలేదు? ఖండించడమే కాదు, అతను ఇంతవరకు ఇప్పటికే మీరు సస్పెండ్ చేసి ఉండాల్సింది పార్టీ నుంచి. మీరు మీ నాయకుల్నేమి ఈ రకంగా మాట్లాడటం ప్రోత్సహిస్తూ వాళ్ళు మాట్లాడితే కూడా మీరు ఏమి స్పందించకుండా అలా గాలికి వదిలేస్తే ఎవరికైనా ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, సంస్కృతి మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళు డెఫినెట్ గా తాత్కాలికమైనటువంటి ఆవిషయాల్లో స్పందిస్తారు. అలాగని దాన్ని ప్రోత్సహించాలని నేను చెప్పట్లేదు, దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. వెంటనే మా నాయకత్వం కూడా ఖండించింది. అది కూడా తెలుసుకోకుండా మీరు వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయన పార్టీ ప్రెసిడెంట్ రాజీనామా చేయాలా, లేకపోతే రేవంత్ రెడ్డి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడాలా, ఆయన సమాధానం చెప్పాలంటే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్లో ఇప్పుడే కాదు, మొన్న శాసనసభలో కూడా చెప్పాం. చట్టసభలో సమావేశాలు జరిగినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాం, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఆ చట్టాలను తీసుకొచ్చిందే మేము, భారత రాజ్యాంగాన్ని దేశానికి అందించిందే మేము. ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి విధానంలో చాలా స్పష్టంగా మేము ముందుకు పోతాం. దీంట్లో ఎవరికి సందేహాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి అందరూ సంయమనం పాటిస్తూ ఈ కార్యాలయాలు, రాజకీయ పార్టీల కార్యాలయాలపైన దాడులు చేసేటువంటి సంస్కృతిని రాజకీయ పార్టీలు నడిపేటువంటి పెద్దలంతా కూడా ఆలోచన చేసి ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకి, నాయకులకి స్పష్టంగా చెప్పి ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడవద్దని చెప్పవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేటీఆర్ క్రాస్ పిటిషన్ హైకోర్టు కొట్టేశారు. అయితే ఏ క్షణాల్లో కేటీఆర్ జైలుకు పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితిలో దీని అంతటికీ కారణం కావాలని కేటీఆర్ని జైల్లో పెట్టడం అదంతా చట్టానికి సంబంధించినటువంటి కార్యక్రమం. అది చట్ట పరిధిలో ఉంది, దానిపైన అది చేసుకుంటున్నాం. అదే ఇట్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ ఇష్యూ. అరెస్ట్ అయ్యే అవకాశాలు ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ ఇష్యూ. ఇట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఏమంటారు, అది పోలీస్ స్టేషన్లో, ఏసీబీ కోర్టులో ఉంది. వాళ్ళు నిర్ణయం చేస్తారు, సంబంధం లేదు. మీ జేబులో కూడా